లక్ష్మత్పేట గ్రామం సర్వే నెంబర్ 1. కొంతమంది ఏమో ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ భూమి, ప్రభుత్వ భూమి అని కొంతమంది, ఎక్కువ మంది. ఒకరిద్దరేమో ఇది ప్రైవేట్ భూమి అని కొంతమంది. ఇది ప్రైవేట్ భూమా గవర్నమెంట్ భూమా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ది. వాళ్ళ బాధ్యత తప్ప విలేకరుల బాధ్యతనో కొనుక్కున్నోళ్ళ బాధ్యతనో కాదు. ఇది పక్కా వాళ్ళ బాధ్యత. ఇవాళ హైడ్రా వచ్చినాడు చాలామంది అనుకున్నారు చెరువులు కాపాడుతుంది, ఇది మురికి కాలువలు కాపాడుతుంది, ఇది వర్షపు నీళ్లు పోయే కాలువలు కాపాడుతుంది, ఇది భూ కబ్జాదారుల నుంచి వెళ్ళి వెసులుబాటు కల్పిస్తుంది, ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా చూసుకుంటుంది అని చెప్పి భావించినాం. కానీ హైడ్రా అతి తక్కువ కాలంలోనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఇవాళ హైడ్రా కనికరం లేకుండా కన్నీళ్లు కారుతున్నా, ఆర్తనాదాలు పెట్టినా, పేదలు కట్టుకున్న గూడు వాళ్ళ కళ్ళ ముందే కూల్చేస్తున్నప్పుడు ప్రజలు శాపనార్థాలు పెట్టడం తప్ప ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ హైడ్రా దొంగచాటున వాళ్ళకు దమ్ము లేదు. వాళ్ళకు దమ్ముంటే ఇది ప్రభుత్వ భూమా, ఇది గవర్నమెంట్ భూమా ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే దీన్ని ఎవరు లేఅవుట్ చేసిండ్రు, ఎవడు బ్రోకరు, వీళ్ళకి సహకరించిన అధికారులు ఎవరు, వీళ్ళకు సహకరించిన రాజకీయ నాయకులు ఎవరు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. దమ్ముంటే వాళ్ళు జైళ్ళ పాలు చేయాలి. కానీ ఈ హైడ్రా అధికారులను ముట్టుకునే దమ్ము వీళ్ళకు లేదు. హైడ్రాకు భూ కబ్జాదారులను తీసుకొచ్చి శిక్షించే అధికారం లేదు. ఈ హైడ్రాకు రాజకీయ నాయకుల పేరెత్తడానికి కూడా దమ్ము లేదు. కానీ హైడ్రా నోరు లేని జీవులు, చెట్టుకొకరు పుట్టకొకరుగా జీవించే వాళ్ళ ఇళ్ళ మీద సాటర్డే అయితే కోర్టు ఉండదు, సండే అయితే కోర్టు ఉండదని చెప్పి మళ్ళీ ఎక్కడ కోర్టుకు పోతారో, మళ్ళా కోర్టులు మెట్లెక్కి ఎక్కడ న్యాయం కావాలని చెప్పి పేదలు కోరుతారో అని చెప్పి, ఆ పేదల పక్షాన కోర్టు ఎక్కడ ఉంటుందో అని చెప్పి భావించి ఇవాళ కోర్టు లేని నాడు, కోర్టు లేని శనివారం, కోర్టు లేని ఆదివారం ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన పని చేస్తుంది. ఇవాళ నేను అడుగుతున్న ఒకటే, ఇవాళ వీళ్ళకు కులమేందో తెలియదు, మతమేందో తెలియదు. వీళ్ళ కులం పేద కులం, వీళ్ళ మతం కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే మతం తప్ప వీళ్ళకు మతం లేదు, వీళ్ళకు కులం లేదు. తెలంగాణలో ఇవాళ ఇలాంటి రేవంత్ రెడ్డి పాలకుడు కనుక ఉండి ఉంటే, 70 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కనుక ఉండి ఉంటే ఇవాళ ఇన్ని బస్తీలు వచ్చేది కాదు. ఇంతమంది పేదవాళ్ళు ఇవాళ ఇక్కడ గూడేసుకొని బతికే పరిస్థితి లేదు. కూడు గుడ్డ నీడ. మనిషికి ఇంత కూడు కావాలి, గుడ్డ కావాలి, ఆ తదుపరి నీడ కావాలని కోరుకుంటాడు. పేదవాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత వీళ్ళు చెప్తున్నట్టుగా ఆనాడు ఇందిరాగాంధీ ఆలోచించిందని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం, ఇందిరమ్మ ఇండ్లు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ప్రభుత్వం అయితే తెలంగాణ పల్లెల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రో వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటిది? 10 ఇళ్లల్లో పని చేసుకొని బతికేవాళ్ళం బిడ్డ, మేము కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళం, మేము కూలి చేసుకొని బతికేవాళ్ళం, మేము మార్కెట్లో అమలుగా పనిచేసేవాళ్ళం, మేము మార్కెట్లలో ఆ రైతుల మధ్య జీవనం కొనసాగించిన వాళ్ళమని చెప్పి చెప్తుండ్రు. వీళ్ళు ఎవరు? నేను కొనుక్కోను 60 గజాల ఇల్లు, నేను కొనుక్కోను 60 గజాల భూమిని. ఇవాళ దిక్కులేని వాళ్ళు చచ్చిపోతే శవాన్ని కూడా కిరాయి ఇంట్లో ఉండనివ్వరు కదా. మేము దిక్కులేని సావద్దు కదా, మేము అనాథ శవంగా ఉండద్దు కదా, మేము రోడ్ల మీద వేసుకునేటువంటి పరిస్థితి రావద్దు, మేము శ్మశాన వాటికలలో మా శవాలు వేసుకునే పరిస్థితి రావద్దు. మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది 60 గజాల 50 గజాల కాదు, ఇల్లుంటే చాలు అని చెప్పి ఒక తరం కష్టపడితే ఒక 20 లక్షల రూపాయలు వస్తాయి. ఇళ్ళల్లో పనిచేస్తే వచ్చేది నెలకు 10,000 రూపాయలు వస్తాయి. కూరగాయలు అమ్ముకుంటే 10,000 15,000 రూపాయలు వస్తాయి.
హమాలి పని చేస్తే 20,000 30,000 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి ఆకలిని కూడా భరించుకొని పిల్లలకు కోరికలు ఉంటే కూడా చంపుకొని కనిపెంచిన అమ్మా నాన్నకు చక్కగా అన్నం పెట్టకుండా కన్న బిడ్డలను కూడా చక్కగా చూసుకోకుండా పోరగాళ్ళని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూళ్ళలో వేసి పైసా జమ చేసి ఇవాళ ఈ అస్మత్పేటలో గజం 20,000 రూపాయల, ఇక్కడ ఉండొచ్చు 1,00,000 రూపాయల గజం, ఇక్కడ 70,000 రూపాయల గజం ఉండొచ్చు, 50,000 రూపాయల గజం ఉండొచ్చు. వీళ్ళు ఆ కాలంలో ఆనాడు 20,000 రూపాయల గజం వస్తుందంటే 25,000 రూపాయల గజం వస్తుందంటే తక్కువకు వస్తుంది కదా, 50,000 గజాలు సరే ఇల్లు కూలగొడుతుందా గవర్నమెంట్ అని చెప్పి వీళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ప్రకారంగా ఒకవేళ గవర్నమెంట్ కనుక సోయి ఉంటే వాళ్ళు మనుషులే అయితే చదువుకున్న వాళ్ళే అయితే మానవత్వం ఉంటే వాళ్ళకు కూడా ఒక భార్యనో పిల్లలో ఉన్నట్టుగా భావిస్తే ఆనాడే ఈ భూములు ఎవడైతే లేఅవుట్ చేస్తున్నాడో, ఈ భూములు ఎవడైతే అమ్ముతున్నాడో ఇవి మీరు అమ్మద్దని చెప్పి వాళ్ళని నివారించాల్సిన చక్కెర ఉండే. వాళ్ళను అవసరమైతే ఇవాళ ఎట్లయితే కూలగొడతా అని చెప్పి ముందుకొచ్చినావు బిడ్డ, ఆనాడే వాళ్ళ ఇంటికి పోయి నువ్వు అరెస్ట్ చేసి బిడ్డ ఇది నువ్వు అమ్ముతున్నావు, రేపు బలైనంతా కూడా పేదవాళ్ళు బలవుతున్నారు, ఉన్నవాళ్ళు కాదని చెప్పి నువ్వు చెప్పాల్సి ఉండేది. ఇవాళ నోటరీ రూపంలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇవాళ ఇల్లు ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఒక్కొక్కరున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఇవాళ ఇది ఒక అస్మత్పేట సర్వే నెంబర్ 1 మాత్రమే కాదు. హైదరాబాద్ నగరంలో నువ్వు గట్ల కూలగొట్టాలనుకుంటే ఇవాళ ఏ ఒక్క బస్తీ కూడా మిగలదు. మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ ఆనాటి ప్రభుత్వమే తెచ్చింది జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 రెగ్యులేషన్ కింద తెచ్చిండు. ఒకవేళ ఈ భూములన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా కాగితాలు లేకపోతే రెగ్యులరైజ్ కాకపోతే వాళ్ళకు హక్కులు లేకపోతే వాళ్ళకు హక్కులు కల్పిస్తా అని చెప్పి నువ్వు ఏ చట్టాన్ని తీసుకొచ్చినావో 120 గజాల లోపున్న పేదలకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు కాగితాలు ఇస్తా అని చెప్పిందో ఆనాటి ప్రభుత్వం, వాడు ప్రభుత్వమే కదా. మేము ప్రభుత్వాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, కలెక్టర్లు మారచ్చు, కమిషనర్లు మారచ్చు, పోలీస్ డీజీపీలు మారచ్చు, కానీ సమస్య మాత్రం గదే. ఇవాళ ఏ ఎంఆర్ఓ ఇవాళ ఏ కలెక్టర్ అయితే దీన్ని కూలగొట్టడానికి ఆదేశాలు ఇచ్చిండో ఆనాటి కలెక్టర్ ఏం చేసిండు, ఆనాటి ఎంఆర్ఓ ఏం చేసిండని చెప్పి ఈ నోరు లేని మహిళలు అడిగితే నీ జ్ఞానం నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? నేను అంటున్నా ఎందుకు ఇలా మొత్తం హైదరాబాద్లో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం నేను పక్షులకు తిరిగిన ఇక్కడ ఎంపీ అయినప్పటి నుంచి ఎక్కడ కంటి మీద కొనుక్కుని 2 ఏళ్ళు అవుతుంది ఎంపీ అయ్యి. నేను తిరిగిందల్లా హైడ్రా ఎక్కడెక్కడైతే పేదల ఇల్లు కూలుస్తుందో, పేదల ఇళ్ళ మీదకి డోజర్లు పంపుతుందో అక్కడక్కడ నేను తిరుగుతా ఉన్నా. నేను ఒకటే ఇవాళ డిమాండ్ చేస్తున్నా, మీరు పేదల ఇల్లు ముట్టుకుంటే, పేదల ఇల్లు కూల్చేస్తే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నా. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు ఎక్కడ పోతావు, నువ్వు తొండ పరుగు ఎనుగదా కదా, ఎక్కడ పోతావు బాబు నువ్వు మళ్ళీ వస్తావు కదా 2028లో. రాడా నీ గుర్తు, రాడా నీ నాయకుడు, రాడా నీ పార్టీ, గప్పుడు తెలుస్తారు కదా. ఇవాళ నీ చేతిలో అధికారం ఉందని 100 మంది పోలీసులను పెడుతుండొచ్చు కాక, నీ చేతిలో అధికారం ఉందని కరెంటు కట్ చేస్తుండొచ్చు కాక, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి నీళ్ళ లైన్లు కట్ చేస్తుండొచ్చు కాక, నీకు మానవత్వం లేకుండా. కానీ ఇవన్నీ కూడా ఉత్తగపోవు. నువ్వు అనుకుంటున్నావు ఇది ఒక అస్మత్పేట అనుకుంటున్నావు. హైదరాబాద్ నగరంలో ఉన్న బస్తీవాస్ అంతా కూడా నా అస్మత్పేట పేదవాళ్లకు అండగా ఉంటున్న విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఈ అస్మత్పేటలో ఉండే హైదరాబాద్ నగరంలో బస్తీలో నివసించే వాళ్ళంతా కూడా తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేకపోతే కన్న తల్లిని అక్కడే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని పొట్ట కూటి కోసం వచ్చిన వీళ్ళంతా కూడా, వీళ్ళు బతకచ్చిన వీళ్ళంతా కూడా ఆ కన్నగడ్డ అన్నం పెట్టి ఉంటే, ఆ కన్నగడ్డ ఉపాధి కల్పించి ఉంటే వీళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఇలా ఏ మనిషి కూడా మంచిగా బతకాలని కోరుకుంటాడు, మంచి ఇల్లు కావాలని కోరుకుంటాడు, మంచిగా చదివించాలని కోరుకుంటాడు, మంచి జీవనం ఉండాలని కోరుకుంటాడు తప్ప మురికి బతుకులు ఉండాలని చెప్పి ఎవరు కోరుకోరు. ఇవాళ 60 గజాలు 50 గజాల ఇళ్ల జాల కోసం వీళ్ళు ఆలోచిస్తున్నట్టే వీళ్ళు పెద్దవాళ్ళ
వీళ్ళు పేదవాళ్ళ, మీకు జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నాను, మీకు జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక నిజంగానే కనుక ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిని ఒక పని చేయి, ఎవరెవరైతే ఈ భూములు అమ్మిందో సీక్రెట్గా ఎంక్వైరీ చేయి. నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది, నీ పోలీసులు ఎక్కడ పోయినరు? ఇవాళ వాళ్ళు చెప్తున్నారు మా పేర్లు చెప్పొద్దు అంటున్నారు, వాళ్ళకు చెప్పే ధైర్యం వల్ల లేకపోవచ్చు. కానీ నీ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి ఈ సర్వే నెంబర్ 1 ఇది కనుక ఆర్కియాలజీ ల్యాండ్ అని కనుక నువ్వు ప్రూవ్ చేసిన తర్వాత ఈ భూమిని ఎవడమ్మిండో వాడిని పట్టుకో. నువ్వు ఎవరెవరైతే ఇల్లు కట్టిండ్రో ఆ ఇళ్లకు బాజాప్తా ఇవాళ మనం చూస్తున్నాం. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది కదా, ఆ ప్రభుత్వం ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు కట్టిందని చెప్పి చెప్తున్నావో గదే పద్ధతిలో ఎవరైతే కట్టుకొని ఉన్నారో వాళ్ళకు గవర్నమెంట్ కింద వాళ్ళకు శాశ్వతంగా సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేయి, శాశ్వత సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేయి. ఆనాడు ప్రభుత్వం తెచ్చింది, ఒప్పుకుంటావా ఒప్పుకోవా పక్కకు పెట్టు. వాళ్ళేమో ఆనాడు రెవెన్యూ చట్టం కూడా తెచ్చిండ్రు, ఇవాళ భూభారత్ అంటున్నారు. ఇవాళ భూభారత్ చట్టాలు పేర్లు వేరు కావచ్చు, స్కీముల పేర్లు వేరు కావచ్చు. ఆనాడు కేసీఆర్ ఇల్లు కావచ్చు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. ఎవరి పేరో మాకు అక్కర్లేదు, కానీ మాకు అక్కర్లేదు ఒకటే, మేము రక్తాన్ని చెమటగా మార్చి పైసా జమ చేసుకొని ఏ కుటుంబం కోసం అయితే ఇల్లు కట్టుకున్నామో గా ఇళ్లను కూల్చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించడానికి వచ్చారు ఇక్కడికి. ఇవాళ వాళ్ళకి నీకు దమ్ముంటే ఇవాళ పేద ప్రజల ఓటుతో గెలిచి నువ్వు కుర్చీ మీద కూర్చున్నడివే అయితే ఇవాళ నువ్వు తక్షణమే వాళ్ళకు ఏ జీవో ప్రకారంగా వాళ్ళకు వాళ్ళ ఇళ్లకు హక్కులు పూర్తి కల్పిస్తావో కల్పించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఇక్కడ ఎవరైతే కట్టుకోకుండా ఉన్నారో 50 గజాలు 60 గజాలు, మాకు తెలిసి మీరు అంటారు ఇదంతా బ్రోకర్లే వీళ్ళని తెచ్చిపెట్టినని కొంతమంది అంటారు. నువ్వు ఐడెంటిఫై చేయి, నిజమైన పేదవాళ్ళు ఎవరు కొనుక్కున్నారో తేల్చే దమ్ము తేల్చే సత్తా నీకు లేదా అని చెప్పి అడుగుతున్నా. నీకు లేదా, నీ పోలీసు లేదా, నీకు ఇంటెలిజెన్స్ లేదా? నువ్వు ఎంక్వైరీ చేయి. నేనంటున్నా ఎవరెవరైతే నిజంగా కూరగాయలు అమ్ముకొనో ఇళ్లలో పనిచేసో లేదా మార్కెట్లో పనిచేసో కొనుక్కున్నారో అలాంటి వాళ్ళ భూములకు నీవే ముందుకొచ్చి వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తావు, ఇలా అమ్మిన వాడికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? డబ్బులు వసూలు చేసుకుంటావా వడ్డీతోటి? వాడిని జైలు పాలు చేస్తావా చేసుకో, కానీ ఆ పేదవాళ్ళకు మాత్రం వాళ్ళ భూమికి వాళ్ళ పట్టాలు మీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు పేదవాళ్ళకి. ఇంకోటి కూడా చెప్తున్నా, నిజంగా పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని ఉన్నవాళ్ళు బ్రోకర్లు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కనుక ఎవడన్నా ఇక్కడ భూమి వచ్చేస్తే ఇంచు భూమి కూడా వాళ్ళకి ఇవ్వకు. ఆ భూములు గుంజుకొని ఇలాంటి పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నేను. ఇవాళ ఈ పక్కకే ఉంటుంది. ఇంత దుర్మార్గులు అంటే ఎప్పుడో 2008లో ఇక్కడ మార్కెట్ పక్కకు ఉంటుంది. మార్కెట్ పక్కకు ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మార్కెట్ పక్కకు ఒక ఒడ్డనోడు బండ కొట్టుకున్న బొందు ఉంటుంది, మీ పక్కకు అక్కడ బొందు ఉంటుంది. అక్కడ ఏ సర్వే నంబర్ అది ఇవాళ ప్రైవేట్ ఉందని అంటుండో గా సర్వే నంబర్లో ఉన్న కొంత భూమిని ఆనాడే ప్రభుత్వం వేలం వేసి అమ్ముకున్నది. ఒకటే సర్వే నంబరు ప్రభుత్వ భూమి అని చెప్పి నువ్వు అమ్ముకున్న తర్వాత అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇవాళ 8 ఎకరాలు 9 ఎకరాల భూమి ఎట్లా ప్రైవేట్ది అవుతుంది? ఇవాళ దొంగ సర్టిఫికెట్లు దొంగ కాగితాలు పుట్టించాలి, కోర్టులకు పోయినప్పుడు ఏ ప్రభుత్వ భూమినైతే కాపాడడానికి ప్రభుత్వ అడ్వకేట్లు పోవాలో ఆ అడ్వకేట్ల వీళ్ళతో మిలాఖత్ అయిపోయి పైరవి చేసుకొని ఆ భూమి ప్రైవేట్ అని తెచ్చుకుంటాడు. ఇవాళ అది ఓడు అంటాడు తిరుమలగిరి సంబంధించిన భూమి అంటాడు, తిరుమలగిరి మండలానికి సంబంధించిన భూమి అని ఓడంటాడు, బాల్నగర్ భూమి అని ఓడంటాడు. 57/1 అంటాడు, ఒకడేమో 157/1. ఇది 157/1 ఇది 57/1 తేల్చాల్సింది ఈ గరీబోలు తెలుస్తారా? ఇది తేల్చవలసింది ఎంపీ తెలుస్తాడా? ఇది తేల్చాల్సింది ఒక ఎమ్మెల్యే తెలుస్తారా? ఇది తేల్చవలసింది రెవెన్యూ డిపార్ట్మెంట్. గుర్తుపెట్టుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్. మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఏ రెవెన్యూ అధికారి ఇంట్లో ఏసీబీ దాడి చేసినా నోట్ల కట్టలు దొరుకుతున్నాయి, నోట్ల కట్టలు. భూమి కొలిసే డిప్యూటీ డైరెక్టర్లో 180 కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయని చెప్పి నువ్వు ప్రకటించవు కదా, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఇవాళ ఈ పేదోడు జీవితాంతం కష్టపడితే ఒక 50 గజాల జాగలో ఇల్లు కట్టుకుంటే నీకు కళ్ళమడతనం ఉంది కదా,
నువ్వు కూలగొడుతున్నావు కదా. నువ్వు 180 కోట్ల రూపాయలు డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ 180 కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చినాయి బాబు? సబ్ రిజిస్ట్రార్ ఇళ్ళ మీద దాడులు చేస్తే కోట్ల రూపాయల ఆస్తులు దొరుకుతాయని చెప్పంటున్నావు కదా. నువ్వు ఎంఆర్ఓ ఆఫీసులో మీద దాడి చేస్తే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి కదా. మరి వీళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ముఖాలల్లో కళ ఉందా? ఈ గరీబోళ్ళ మెడలల్లో ఒక అరతులం పుస్తకాలు కూడా ఎవరి మెడలు లేవు. ఇలా ఎవరి మెడలో ఒక పుస్తకాలు లేదు. వీళ్ళ బతుకులు గిట్లుంటే గవాళ్ళ బతుకులు గట్లున్నాయి. వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే. వీళ్ళ బతుకుల కారకుడు ఎవడు? వాళ్ళకి అట్లా కావడానికి కారకుడు ఎవడు? ప్రభుత్వాలు కదా. మీ పెద్దల సహకారం లేకుండా, మీరు చూసి ఉన్నట్టు ఉండకుండా, మీ ప్రాపకం లేకుండా వాళ్ళు ఎట్లా 100 కోట్ల కదా అధిపతులు అవుతారు. మా బతుకులకు ఇట్లనే ఉంటాయా అని చెప్పి పేదవాళ్ళు అడిగితే మీ తలక ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి నాయకులు అడుగుతున్నాను నేను. ఇవాళ పంచాయతీ ఎంత బాధ, అనేక దిక్కులకు ఇట్లే ఉంది. రేపు మళ్ళీ మీరెట్లయితే ఆస్మత్పేట బాధపడుతున్నారో రేపు ఆ 57/1 157/1 వాడికి ఎవడో పర్మిషన్ ఇస్తాడు, మళ్ళీ వాడు లేఅవుట్ కొడతాడు, వాడు అమ్ముకుంటాడు, మళ్ళీ కొనుక్కుంటూ నాశనం అయిపోతాడు. సో ఇది వాళ్ళ కథ. కట్టక ముందే నువ్వు తెలిస్తే, పర్మిషన్ ఇచ్చే ముందు తెలిస్తే మన కంటోన్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. 2008లో పర్మిషన్ వచ్చింది. 2008లో పర్మిషన్ 2026 వరకు ఉంటుంది ఎవరికన్నా. సంవత్సరంలో అయిపోయిందంట, నీ పర్మిషన్ డేట్ అయిపోయింది పో అంటాడు. 2 నెలలకు అయిపోయింది అంటాడు. కానీ వాళ్ళకు పెద్దలకు మాత్రం అన్నీ ఉంటాయి. చట్టం పెద్దవాళ్ళ చుట్టమైపోయింది. వాళ్ళ పైసలకు అన్ని మోకరిల్లుతున్నాయి. కానీ పేదవాడికి మాత్రం అండ ఎవడు లేడనేటువంటి భావన ఉంది. ఇది మంచిది కాదు. హైదరాబాద్ నగరం ఇది మంచిది కాదు. పేదవాళ్ళతో గోక్కున్నోడు ఎప్పుడు బాగుపడడు, గుర్తుపెట్టుకోండి. పేదల ఇల్లు కూల్చినోడు అంతకు బాగుపడడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి, నీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడ ఉన్నారు, నేను చెప్పిన మాట చెప్పినట్టుగా మీరు ముఖ్యమంత్రికి చెప్పండి. నేను ఏం మాట్లాడుతున్నానో ప్రతి మాటను తీసుకుని ముఖ్యమంత్రి చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఇవాళ నువ్వు ఈ పేదల కళ్ళల్లో కన్నీళ్ళు కనుక చూస్తే, పేదల గూడు కనుక వాళ్ళ కళ్ళ ముందే కూల్చేస్తే, వాళ్ళు పెట్టే ఆర్తనాదాలు వాళ్ళ పిల్లల మనసులో ఎంత గాయపడితే ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళ పుస్తకాలు అన్నీ ఉంటాయి, వాళ్ళ స్టవ్లు అన్నీ ఉంటాయి, వాళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్యాన్ గీనో అన్నీ ఉండిపోయే పరిస్థితి. ఇది ఎవడు చేయడు. బయట దేశస్తుడు దాడి చేస్తే ప్రజల మీద దౌర్జన్యం చేసేవాడు ఎట్లా చేస్తాడో, నీ పోలీస్ నీ హైడ్రా ఇట్లాంటి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇట్లాంటి పని మంచిది కాదు. నీ సొంత ప్రజల మీద నువ్వు ఇల్లు కట్టియాలి, నువ్వు ఇల్లు జాగియాలి, నువ్వు వాళ్ళని కాపాడాలి పెద్దన్నలాగా. కానీ నీవే కంచే చేయని వేసినట్టుగా కాపాడేవాడే కాలేమిడి లేక కాటేస్తున్నది గవర్నమెంట్ ఇది. Please like, share and subscribe.